రే అబ్బా, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో అయితే అమెరికాలో పిల్లలు పుడితే పేరెంట్స్కి ఎలాంటి లాభాలు ఉంటాయి, సో అమెరికాలో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే గ్రీన్ కార్డ్ తొందరగా వస్తుందా, H1B పైన ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డ్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది, మేము అమెరికాకి రావాలంటే గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళు మాకు ఎలా స్పాన్సర్ చేస్తారు, మేము విజిటింగ్ వీసా పైన వస్తే మేము ఏమైనా జాబ్ చేసుకోవచ్చా, త్రూఅవుట్ ఇలాంటి క్వశ్చన్స్ కామెంట్స్కి అయితే ఈ వీడియో బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను అమెరికాలో సర్పంచ్ గారి అబ్బాయి. ప్లీజ్ ఫాలో అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అమెరికాలో పిల్లలు పుడితే పేరెంట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? పిల్లలు ఇక్కడ అమెరికాలో పుడితే వాళ్ళు బై బర్త్ ఇక్కడ సిటిజన్ అవుతారు. కొత్తగా వస్తున్న ట్రంప్ ఈ రూల్ని అయితే మార్చాలని చూస్తున్నాడు, బట్ స్టిల్ దర్ ఈస్ నో అప్డేట్. బట్ యాజ్ ఆఫ్ నో లీగల్గా ఉన్న వాళ్ళకైతే బై బర్త్ వాళ్ళు సిటిజన్ కాబట్టి వాళ్ళు 21 years వచ్చేంత వరకు ఇక్కడ ఉండొచ్చు. ఐ మీన్ వాళ్ళు తర్వాత పేరెంట్స్కి స్పాన్సర్షిప్ అయితే ఇవ్వచ్చు గ్రీన్ కార్డు. సో ఏంటంటే ఇప్పుడు మనం బేసిక్గా ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు, తను రీసెంట్గా ఒక బాబు పుట్టాడు. తను ఏంటంటే బై బర్త్ ఇక్కడ సిటిజన్ కదా. సో మేమేంటంటే H1B పైన ఉన్నాం. మేము ఎన్ని రోజులు అంటే ఒక 6 years ఉంటుంది మా వ్యాలిడిటీ. మళ్ళీ I-140 కనుక అప్రూవ్ అయితే మళ్ళీ గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో ఉంటాం. I-140 ఏంటి అంటే దానికి ఒక సపరేట్ వీడియో ఉంటుంది H1B ప్రాసెస్లో, ఆ వీడియో అయితే చూడండి. అలా అనమాట 6 years. ఇన్ కేస్ I-140 లేదంటే మళ్ళీ ఇండియా వెళ్ళి మళ్ళీ H1B పైన లేకపోతే ఇంకో వీసా పైన రావాలన్నమాట. ఇప్పుడు ఇలా ఉంటుంది కదా పొజిషన్. ఇక్కడ పిల్లలు అనేది పుడితే ఏంటంటే వాళ్ళు ఇక్కడ సిటిజన్స్ కదా, ఒక 21 years వచ్చాక వాళ్ళు స్పాన్సర్షిప్ అయితే ఇవ్వచ్చు. ఎవరికి వాళ్ళ సిస్టర్, బ్రదర్, లేకపోతే వాళ్ళ మమ్మీ, వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వచ్చు. వాళ్ళకి ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఉండిపోవచ్చు అనమాట త్రూఅవుట్ వాళ్ళ లైఫ్ స్పాన్. అది ఒకటి అనమాట. తర్వాత ఇక్కడ ఉన్న అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే గ్రీన్ కార్డ్ వస్తుందా? యా, ఇప్పుడు ఏంటంటే మేము H1B పైన వచ్చాం, కొందరు ఇంకా వచ్చుంటారు, స్టేటస్ మెయింటైన్ చేయాలి. సో ఇక్కడికి వచ్చి కాలేజీలో అలా ఇలా పరిచయం ఉంటారు, లవ్ మ్యారేజ్ అలా చేసుకుంటారు కదా చాలామంది. మోస్ట్ ఆఫ్ మన ఇండియన్స్ కూడా చేసుకున్నారు. మా ఫ్రెండ్స్లో కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ ఉన్న అమ్మాయిలు చేసుకున్న వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే అలా చేసుకుంటే వాళ్ళకి గ్రీన్ కార్డ్ అనేది వస్తుందన్నమాట. గ్రీన్ కార్డు వచ్చిన తర్వాత కొన్ని డేస్ తర్వాత వాళ్ళకి ఇక్కడ సిటిజన్షిప్ కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే ఇండియన్ సిటిజన్షిప్ అయినా ఉండొచ్చు. సో అది డిపెండ్స్ ఆన్ దేర్ ఒపీనియన్ అనమాట. మ్యాక్స్ అయితే ఇక్కడ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఆల్రెడీ సిటిజన్షిప్ ఉంటుంది కాబట్టి వాళ్ళు స్పాన్సర్ చేయొచ్చు అనమాట. వాళ్ళు స్పాన్సర్ చేస్తే గ్రీన్ కార్డ్ అనేది తొందరగా వస్తుంది. ఇది ఒకటి అనమాట. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఉన్న అమ్మాయిని చేసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళ కల్చర్కి అలా అడిక్ట్ అవ్వాలి కదా. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు 100కి ఒక 60% అనేది మళ్ళీ విడాకులు తీసుకోవడం, ఇలా బ్రేకప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ కల్చర్ ఇక్కడ మ్యాచ్ అవ్వడం, బిఫోర్ ఉన్న అండర్స్టాండింగ్ మళ్ళీ ఉండకపోవడం, ఇలాంటి కేసెస్ కూడా చాలా ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. అదొకటి. తర్వాత ఏంటంటే ఇక్కడ మాకు గ్రీన్ కార్డ్ వచ్చింది, మేము ఇండియాలో ఉన్న వాళ్ళకి స్పాన్సర్ చేయొచ్చా? యా, చేయొచ్చు. ఇప్పుడు మా గ్రీన్ కార్డ్ వచ్చిందంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎలా స్పాన్సర్ చేయొచ్చు అంటే వాళ్ళ సర్నేమ్ ఉంటుంది కదా, వాళ్ళ రిలేటివ్స్ కానీ ఇలా నాకు డిపెండెన్సీ ఇట్లా ఉంది ఇలా ఉందని లాయర్ ద్వారా అటర్నీ ద్వారా మాట్లాడి వాళ్ళకి ఫైల్ చేయొచ్చు అనమాట. వాళ్ళకి గ్రీన్ కార్డ్స్ వస్తాయి. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇండియా నుంచి ఇక్కడికి విజిటింగ్ వీసా పైన వస్తారు కదా, విజిటింగ్ వీసా పైన వచ్చి ఇక్కడ జాబ్ చేయొచ్చా అంటే అది చేయలేము, అది ఇల్లీగల్. సో ఇక్కడ ఎవరైతే విజిటింగ్ వీసా పైన వస్తారో B1 B2 ఇట్లా, సో వాళ్ళు ఏంటంటే జస్ట్ వచ్చామా అంటే కిడ్స్తో ఉన్నామా లేకపోతే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసామా, సో ఇక్కడ ఉన్న సరౌండింగ్స్ అన్ని విజిట్ చేసామా అన్నట్టే ఉండాలి. ఇక్కడ వాళ్ళైతే పోయే వర్క్ చేయలేరు, వాళ్ళకి EAD ఉండదు కాబట్టి వర్క్ చేయడం ఇల్లీగల్. ఏంటంటే మా బంధువులు వచ్చారు, ఇలా 5 lakhs సంపాదించారు, ఇంకోరు వచ్చారు మాకు 10 lakhs చేశారు 6 monthsలో, ఇలా సంపాదించుకొని వచ్చారు, అలా మేము రావచ్చా అంటే అది వాళ్ళు ఎలా చేశారో తెలియదు. బేసిక్గా అంటే మీకు ఇలాంటి కంటెంట్ మీద ఏదైనా మోస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నా Instagramలో పింగ్ చేయండి పర్సనల్గా, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ మోర్ ఇన్ డీటెయిల్ అనమాట. అదనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న బిజినెస్ మార్కెట్ కావచ్చు, ఐడియా కావచ్చు, H1B పైన వచ్చిన వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఎప్పుడు వస్తుంది? ఆ క్వశ్చన్కి అయితే మ్యాక్సిమం చాలా మంది బ్లాగర్స్ అంతా పెట్టుంటారు కంటెంట్, వెళ్ళి వాచ్అవుట్ చేయండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం ఫర్ గెటింగ్ ద గ్రీన్ కార్డ్. దానికంటే ఫస్ట్ ఏంటంటే I-140 అప్రూవ్ అయిందంటే దాన్ని రెన్యువల్ చేసుకుంటే ఇక్కడ ఉండొచ్చు అనమాట త్రూ 10th వరకు అయితే అంతవరకు. ఇన్ కేస్ ప్రాజెక్ట్ అయిపోతే ఇన్ కేస్ మీకు ఇండియా నుంచి కూడా మళ్ళీ బ్యాక్ రావచ్చు, ఇంకో H1B పిక్ అయ్యి అట్లా చేసుకొని రావచ్చు. సో H1B వాళ్ళు F1కి కన్వర్ట్ అవ్వచ్చా? యా, డామ్ షూర్ అవ్వచ్చు అండి.
సో H1B వాళ్ళు F1 కన్వర్ట్ అవ్వాలంటే చేంజ్ ఆఫ్ స్టేటస్ అనేది ఈజీగా జరిగిపోద్ది ఇక్కడ. కొన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తే కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే స్టాంపింగ్ కావాలంటే, సో స్టాంపింగ్ కావాలంటే సో మనం ఏంటంటే స్టేట్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాల్సి వస్తుంది, ఇండియా కానీ సో సమ్ అదర్ స్టేట్స్కి, మెక్సికో ఇలా వెళ్ళాల్సి వస్తుంది. సో దీనిపై నేను సపరేట్ వీడియో చేస్తాను, చేంజ్ ఆఫ్ స్టేటస్ ఎలా జరుగుతుంది ఏంది అన్నది. వెయిట్ ఫర్ దట్ వీడియో. ఇక్కడ చేంజ్ ఆఫ్ స్టేటస్ జరిగితే ప్రాబ్లం ఏంటంటే మెయిన్గా వీసా స్టాంపింగ్ ఉంటుంది కదా, సో ఇక్కడ చేంజ్ ఆఫ్ స్టేటస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ టైం మనం ఇండియా వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం రిస్క్ అనేది ఉంటుంది అనమాట, అప్రూవ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఇట్ డిపెండ్స్, వేరియస్ ఉంటాయి కాబట్టి. సో ఇట్స్ నాట్ ఎ రైట్ ఆప్షన్. బట్ వన్స్ స్టాంపింగ్ అయితే ఇక్కడ అయిపోతే చేంజ్ అవ్వచ్చు, ఎందుకంటే ఆల్రెడీ H1 పేరు ఉంటారు కాబట్టి ప్రాబ్లం ఉండదు అనమాట. ఈ వీసా అయినా కూడా టెన్షన్ ఉండదు. ఇది ఒకటి అనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు H1 పైన వస్తాం కదా, డిపెండెంట్స్ వర్క్ చేసుకోవచ్చా. సో ఇండియాలో ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు, బోత్ ఇద్దరు ఐటీ ఎంప్లాయీసే ఉంటారు. సో తనకి హస్బెండ్కి H1B పిక్ అవుతుంది, తను వస్తాడు. వచ్చిన తర్వాత తను కూడా అంటే వాళ్ళ వైఫ్ కూడా డిపెండెంట్ పైన వస్తుంది. సో డిపెండెంట్ పైన వచ్చినప్పుడు ఏంటంటే తను రాగానే వర్క్ చేసేదానికి ఛాన్స్ ఉండదు. ఇక్కడ EAD అప్రూవ్ అవ్వాలన్నమాట. ఏంటంటే ఇప్పుడు H1 అనేది 6 years కదా, సో ఈ మెయిన్ టైంలో I-140 అనేది ప్రాసెస్ చేస్తే I-140 ఏంటంటే అది టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఒక 1.5 year పడుతుంది. ఇంతకుముందు అయితే 1 yearలో ఉండేది, ఇప్పుడు 1.5 year పైన ఈజీగా పడుతుంది. లేబరు ఇవన్నీ అప్రూవ్ అవడానికి టైం టేకింగ్ అనమాట. అంతవరకు అయితే తను జాబ్ చేయలేదు అనమాట, టెక్నికల్గా అయినా ఏదైనా కానీ చేయలేదు. అదైతే కష్టం అనమాట. వన్స్ I-140 అప్రూవ్ అయిపోయినాక EAD కార్డు వచ్చిన తర్వాత, EAD అప్రూవ్ అయిన తర్వాత తను కూడా వాళ్ళ వైఫ్ కూడా డిపెండెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే బేసిక్గా గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ మ్యాక్స్ ఇక్కడ ఇండియా నుంచి యూఎస్కి ఎక్కువ H1B పైన కానీ F1 మీద కానీ వస్తారు మాస్టర్స్ చేయడానికి. సో H1B వచ్చిన వాళ్ళు I-140 అప్రూవ్ అయ్యి గ్రీన్ కార్డు ఇలా ఒకప్పుడైతే 7 years అట్లా ఉండేది, ఇప్పుడు more than 15+ ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ బిజినెస్ అయినా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ IT జాబే కాదు. సో వచ్చేదైతే మాస్టర్స్ H1B అంత వర్కింగ్ మీద వస్తారు, కానీ వన్స్ గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత ఇక్కడ మల్టిపుల్ బిజినెసెస్ ఉంటాయి అనమాట. మల్టిపుల్ బిజినెసెస్లో మన ఇండియా వాళ్ళు కూడా ఎంటర్ అవుతున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఉన్నారు. ఈ గ్రీన్ కార్డ్ వచ్చినప్పుడు ఏ బిజినెస్ అయినా చేసుకోవచ్చు, ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకా ఏమడిగారంటే ఇంకా చేంజ్ ఆఫ్ స్టేటస్ గురించి చాలా కామెంట్స్ అయితే పెట్టారు. ఈ వీడియోలో అవన్నీ చెప్తే కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది. సో దీనికోసం నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను, చేంజ్ ఆఫ్ స్టేటస్, హౌ మాస్టర్స్ H1B నుంచి F1కి ఎలా కన్వర్ట్ అయ్యవచ్చు, చేస్తే రిస్క్స్ ఏముంటాయి, ఇలాంటి ఓవరాల్ వీడియో ఒకటి చేస్తాను. సో అప్పుడు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకోరు వచ్చేసి F1 పైన డిపెండెంట్గా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వస్తున్నాం అని అన్నట్టు కామెంట్స్ పెట్టారు. బట్ ఐ థింక్ అదే క్వశ్చన్ రాంగ్. సో ఇద్దరు డిపెండెంట్ పైన రాలేరనమాట. ఇలాంటి కామెంట్స్ అన్నీ ఉంటాయి. ఇలాంటి కామెంట్స్ అన్నిటికీ నేను రిప్లై చేయాలంటే వన్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయినా చేయండి, లేకపోతే నా Instagram ఐడిలో అన్న పింగ్ చేయండి. నేను మీకైతే అప్రోచ్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కొంచెం యూస్ఫుల్ అనుకుంటున్నాను.